రోమాకి రిపోర్టర్ కావాలని ఉంటుంది. కాని పాపం ఏం చేయగలదు? త్వరగా ఆమెకు పెళ్లి చేస్తారు. పెళ్లయ్యాక కూడా ఇష్టాలను ఎవరు వదులుకుంటారు చెప్పండి? రోమా కూడా అలాగే తన ఇష్టాలను వదులుకోలేదు. రోమా డ్రాయింగ్ రూమ్ లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. దేశాన్ని పాడు చేశారు. ఇదెక్కడి న్యాయం చెప్పండి? ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు. ప్రతి విషయం తెలుసుకునేందుకు పూర్తి హక్కు ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్. అత్తగారు భయపడి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తుంది. ఏంటేంటి నీకేమైంది రోమా? ఏమైంది నీకు? నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు. మన ఇంటి ముందుకి ఊళ్ళో వాళ్ళొచ్చి అరుస్తున్నారు. పక్కింటి ఆవిడ కూడా ఫోన్ చేసి కోడల్ని కొడుతున్నావా, ఎందుకలా గట్టిగా అరుస్తోందని అడుగుతోంది. కొట్టడమా? నన్నెందుకు కొడతారో ముందు ఆ విషయం చెప్పండి. ఒక మనిషి మీద చేయలేపటం మానవత్వం అంటారా? ఒక కోడలికి గుర్తింపు అంటూ ఏమీ ఉండదా? లేకపోతే ఒక ఆడది పరా ఇంటికొచ్చి దెబ్బలు తినడానికి పుట్టిందా? రోజు నేను నాతో పాటు దేశం మొత్తం ఈ విషయం తెలుసుకోవాలని అనుకుంటోంది. అప్పుడే అక్కడికి రోమా భర్త సిద్ధాంత్ వస్తాడు. అయ్యో మమ్మీ, నీకు చెప్పడం మర్చిపోయాను. రోమాకి రిపోర్టర్ కావాలని ఉండేది, కానీ వాళ్ళ నాన్న తనకి పెళ్లి చేసేశారు. అందుకే అప్పుడప్పుడు ఆమె లోపలి రిపోర్టర్ ఇలా బయటికి వస్తూ ఉంటుంది. అయితే రోజు ఇలా ఇంట్లో తమాషా చేస్తుందా? ఎక్కడ కుదరదని తనతో చెప్పు. అది చెప్పి అత్తగారు అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత రోమా తన భర్తతో ఇలా అంటుంది. చూడండి, నేను సూటిగా చెప్తున్నాను. నేను జర్నలిజం కోర్స్ చదువుకుంటాను. తర్వాత రిపోర్టర్ కూడా అవుతాను. ఆ విషయం వదిలే రోమా, నేను బానే సంపాదిస్తున్నాను కదా. ఏమీ అనుకోకు, ఒక మాట చెప్తాను. నేను మన పెళ్లికి ముందే చెప్పాను, నాకు ఉద్యోగం చేసే భార్య అస్సలు అవసరం లేదని. నాకు సింపుల్ గా ఉండే హౌస్ వైఫ్ కావాలి. తను ఇంటిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. సరేలేండి. తర్వాతి రోజు రోమా అత్తగారికి భోజనం పెట్టి వెళ్లి టీవీ ముందు కూర్చుంటుంది. టీవీలో యాంకర్ గట్టిగా అరుస్తూ వార్తలు చదువుతూ ఉంటాడు. రోమా టీవీ చూస్తూ లేచి నిలబడుతుంది. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పేదే కరెక్ట్. అదెలా కుదురుతుంది? నేను అడుగుతున్నాను, ఎలా అమ్మాయిలు ముందుకు వెళ్తారు? సమాజంలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నంత వరకు, వాళ్ల కలలను చెరిపేసేంత వరకు. తర్వాత రోమా అత్తగారి వైపు చూస్తుంది. ఒక్క నిమిషం, నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు? ఎందుకంటే నాకు కూడా రెక్కలున్నాయి. వాటి సహాయంతో నేను గాల్లో ఎగరాలనుకుంటున్నాను. రోమా, ముందు నువ్వు నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడడం నేర్చుకో. ఏంటిది ఎప్పుడు చూసినా ఏదో రాజకీయ నాయకుల్లా మాట్లాడతావు? నాకు విసుగొస్తోంది. కోడలి భాషలో నాతో మాట్లాడు, అర్థమైందా? ఒకరోజు అత్తా కోడళ్ళిద్దరూ గుడికి వెళ్తూ ఉంటారు. దారిలో ఒక వ్యక్తి ఒక అమ్మాయితో గొడవ పడుతూ ఉంటాడు. అత్తయ్య ఆగండి, ఒక ఆడదాని మీద దౌర్జన్యం జరుగుతోంది. నేనిప్పుడే వెళ్ళి అతని సంగతి తేల్చేస్తాను. రోమా వెళ్లి ఆ వ్యక్తి చెంప మీద గట్టిగా కొడుతుంది. ఆడదంటే ఏమనుకున్నావు నువ్వు? బలహీనురాలనా లేక ఏ పని చేత కాదనా? ఓ మనిషి, నిన్ను కన్నది ఓ ఆడదని మర్చిపోకు. ఇంకా ఆడవాళ్ళంటే నువ్వు అంత చులకనగా చూస్తావా? నిన్ను చూస్తేనే సిగ్గుగా ఉంది. అసలు నీకెంత ధైర్యం? ఏ అమ్మాయితో ఆ వ్యక్తి గొడవ పడుతున్నాడో ఆ అమ్మాయి రోమాని ఆపేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది. కాని రోమా మాత్రం తను నేర్చుకున్న మాటలన్నీ ఆ అమ్మాయితో చెప్తూనే ఉంటుంది. రోమా ఆపకుండా అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా వచ్చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి రోమా చెంప మీద గట్టిగా కొడుతుంది. ఏమైంది? సహాయం చేస్తే కూడా రోజులు బాగోలేవు. ఎవరడిగారు నిన్ను సహాయం చేయమని? ఎందుకు సహాయం చేశావు చెప్పు. నువ్వు సిగ్గుపడు. ఏ సంబంధం లేకున్నా ఇద్దరు గొడవ పడుతుంటే దూరడానికి నువ్వెవరు? నేను ఈ స్వతంత్ర భారతదేశ పౌరురాల్ని. ఇంకా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడడం నా మొదటి కర్తవ్యం. అత్తగారు కోడలి మాటలు వింటూ చేతులతో తల బాదుకుంటూ ఉంటుంది. అంటే నువ్వు దేశంలో అన్నింటికన్నా పెద్దదైన సుప్రీంకోర్టువా, లేక న్యాయాన్ని నడిపించే 4 పిల్లర్వా? ఈయన నా భర్త. నేను పుట్టింటికి వెళ్తానని అడుగుతున్నాను. ఆయన నీకెందుకు చెప్పాలి మేము మొగుడు పెళ్ళాలో ఎందుకు గొడవ పడుతున్నామో? పో ఇక్కడి నుండి, లేకపోతే పోలీసులు పిలిచి లోపల వేయిస్తాను, అర్థమైందా? రోమా తన అత్తగారితో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఏం చెప్పమంటారు అత్తయ్య? మంచి చేయబోతే కూడా అర్థం చేసుకునే వాళ్లే లేరు. ఉన్నారు, సహాయం చేస్తే అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీలాంటి పిచ్చివాళ్ళు చేసే సాయానికి కాదు. సాయం చేసే పేరుతో నువ్వు డ్రామాలు ఆడతావు చూడు, అది కరెక్ట్ కాదు కోడలా. నీ పిచ్చి పనులతో నాకు విసుగొస్తోంది. అలా రోజంతా రోమా రిపోర్టర్ లాగా పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. ఒకసారి దారిలో, ఒకసారి ఇంట్లో. అందరూ ఆమె పిచ్చి పనులతో విసిగిపోతుంటారు. ఒకరోజు, బాబూ, నువ్వైతే ఆఫీస్కి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాక నీ పెళ్ళాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు చివరిసారిగా చెప్తున్నాను, ఏదో ఒకటి చేసి తనని మార్చుకో. లేదంటే మీరిద్దరూ ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. అయ్యో, అలా మాట్లాడతావేంటమ్మా? సరే, మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో.
సిద్ధాంత్ కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాని అందరూ అంటారు కదా, కన్నతల్లి కన్నతల్లే అని. కోడల్ని మార్చే ఉపాయం ఆమె స్వయంగా ఆలోచిస్తుంది. రోమా, ఇదిగో ఈ ఫారం తీసుకో. ఏం ఫారం అత్తయ్య? నువ్వు రిపోర్టర్వి కావాలని అనుకున్నావు కదా. మీ నాన్నగారు ఎలాగూ నీ కల తీర్చలేదు, కానీ మేము మీ నాన్నగారు లాంటి వాళ్ళం కాదు. ఇదిగో తీసుకో. రేపటి నుండి క్లాస్కి వెళ్ళు. పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి ఆర్టీసీ బస్సులో కాలేజ్కి వెళ్ళు. ఇంకో విషయం, ఇంటి గురించి ఆలోచించకు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అత్తయ్య, మీరు చేసి చూపించారు. ఎన్నో ఏళ్ల నుండి ఏ అత్తగారు చేయని పని. మీరు చాలా గొప్పవారు. నేను చెప్తున్నాను, చరిత్రలో మీ పేరు బంగారు అక్షరాలతో రాసి పెడతారు. ఏ అత్తగారైనా ఇలా కోడలికి సహాయం చేస్తుందా? సరేలే, ఇంకా ఆపో. నువ్వు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకో. ఇంకేముంది, 10 గంటల వరకు నిద్రపోయే రోమా 6 గంటలకి రెడీ అయ్యి వెళ్లి బస్సు ఎక్కాల్సి వచ్చేది. అత్తగారు చేసిన వేడివేడి చపాతీలు తినడానికి బదులుగా చల్లని చపాతీలు తినాల్సి వచ్చేది. అయినా కూడా రోమా అవన్నీ భరిస్తుంది. సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఒకరోజు రోమా ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నేను రిపోర్టర్ని కాను. నేను ఏ జర్నలిజం కోర్సు చదువుకోను. ఎందుకు కోడలా, ఏం జరిగింది? నువ్వు భయం లేకుండా ధైర్యంగా ఉండేదానివి. నేనెలా ఉండేదాన్నో నాకే గుర్తులేదు. అత్తయ్య, ఈ రోజు నన్ను వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు జరిగే ఏరియాకి పంపించారు. అక్కడ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు నాకు దెబ్బలు కూడా తగిలాయి. చాలా నొప్పిగా ఉంది అత్తయ్య. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ దేశ యువతరానివి. ఈ రోజు దేశానికి నీలాంటి యువకుల అవసరం చాలా ఉంది. దేశాన్ని మారుస్తానని నువ్వు కన్న కలలన్నీ 2 లాఠీ దెబ్బలు తగిలేసరికి మర్చిపోయావా కోడలా? దేశాన్ని నేనేమి మార్చలేను. అది నా వల్ల కాదు. ఏదో ఇంట్లో కూర్చుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేదాన్ని. ఇదంతా నా వల్ల కాదత్తయ్యా. ఇప్పుడు నాకు ఏ జర్నలిస్టు రిపోర్టరు అవ్వాలని లేదు. ఈ పెన్సిల్ నాది కాదు, నాది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ పెన్సిల్ నాది. నేనెందుకు అబద్ధం చెప్తాను? నువ్వే అబద్ధం చెప్తున్నావు. నాకు నా పెన్సిల్ తిరిగి ఇచ్చేయి. కానీ ఇది నా పెన్సిల్. ఇప్పుడు ఏమైంది? మీరు ఇద్దరూ దేనికోసం ఇలా గొడవ పడుతున్నారు? కాదు నానమ్మ, ఈ పెన్సిల్ తనది కాదు, నాది. కాదు నాన్నమ్మ, ఈ పెన్సిల్ నాది. ఏది బాబూ? నాకు చూపించు. ఈ పెన్సిల్ ఎవరిదో నేను చెప్తాను. ఈ పెన్సిల్ మధురదే బాబూ. అవును, ఇది నా పెన్సిల్. కానీ నా పెన్సిల్ కూడా ఇలానే ఉంటుంది నానమ్మ. నాకు తెలుసు హర్ష, కానీ ఈ పెన్సిల్ మాత్రం మధురదే. అదెలా నానమ్మ? మీకెలా తెలుసు ఈ పెన్సిల్ మధురదే అని? మధుర రాసుకునేటప్పుడు పెన్సిల్ని నోట్లో పెట్టుకుంటుంది. అందుకే తన పంటిగాట్లు పెన్సిల్ మీద పడిపోయాయి. ఇక్కడ చూడు, పంటిగాట్లు ఉన్నాయి. అవును, నిజమే. హర్ష, బహుశా నీ పెన్సిల్ ఎక్కడైనా పోయి ఉంటుంది. చూడు, నేను నీకు కొత్త పెన్సిల్ ఇస్తాను. అలాగే నానమ్మ. నానమ్మ, మీరు చాలా తెలివైనవారు. మీరు చటుక్కన పెన్సిల్ని గుర్తుపెట్టేశారు. అవును, అదీ నిజమేలే. కాని గౌతమ బుద్ధుడి కంటే తెలివైన దాన్నైతే కాదు. గౌతమ బుద్ధుడెవరు? 5వ శతాబ్దంలో ఒక మహాసిద్ధ పురుషుడు ఉండేవారు, గౌతమ బుద్ధుడు. సరే, నేను మీకు ఆయన గురించే ఒక కథ చెప్తాను. భారతదేశంలోని ఒక గ్రామంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో 2 ఆడవాళ్లు గొడవ పడుతున్నారు, హేమ ఇంకా రేఖ. నువ్వు నా బిడ్డని దొంగిలించాలి అనుకుంటున్నావు. తను నా కొడుకు. నువ్వే తనని దొంగిలించాలని చూస్తున్నావు. దొంగ వచ్చి దొరనే తిట్టాడంట. అలా ఉంది నీ వరస. ఏంటి హేమ, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధం చెప్పేది నేనా లేక నువ్వా? నా కొడుకు గురించి నేనెందుకు అబద్ధాలు చెప్తాను హేమ? వాళ్ళ ఇద్దరి గొడవ విని కొంతమంది జనం అక్కడికి పోగయ్యారు. వాళ్ళల్లో ఒకరు ఒక సలహా ఇచ్చారు.
మీరిద్దరు పిల్లాడి మీద ఒట్టేసి చెప్పండి. నేను పిల్లాడి మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడు నా కొడుకే. హేమా, నా బిడ్డ మీద అబద్ధపు ఓట్లు వెయ్యకు. వీడు నా బిడ్డ. మొత్తం అందరూ ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ అసలు ఈ పిల్లవాడు ఎవరి కొడుకు అని. చివరికి ఆ ఆడవాళ్ళిద్దరూ పిల్లాడిని తీసుకుని గౌతమ బుద్ధుడి దగ్గరకు వెళ్లారు. గౌతమ బుద్ధుడు తన జ్ఞానముద్రలో కూర్చుని ఉన్నారు. ఇద్దరూ ఆయనకి తమ సమస్య ఏమిటో చెప్పారు. దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది. గౌతమ బుద్ధుడు పైకి లేచారు. అప్పుడు ఆయన ఒక కర్ర సహాయంతో ఆడవాళ్లు ఇద్దరి చుట్టూ గుండ్రంగా ఒక పెద్ద గీత గీశారు. ఇదేంటి మహాశయ? ఇది మీ సమస్యకి పరిష్కారం తల్లి. అదెలా మహానుభావా? నువ్వు పిల్లాడి చేతులు పట్టుకో, ఇక నువ్వు కాళ్ళు పట్టుకో. ఇద్దరూ పిల్లాణ్ణి మీ వైపుకు లాగండి. మీ ఇద్దరిలో ఎవరైతే పిల్లాణ్ణి మీ వైపుకి ఈ గీత బయటికి లాగగలుగుతారో తనే ఈ పిల్లాడికి తల్లి. గౌతమ బుద్ధుడి మాట విని ఇద్దరూ పిల్లాడిని లాగటం మొదలుపెట్టారు. ఒకసారి హేమ తనని తన వైపుకు లాగేది, ఒకసారి రేఖ తన వైపు. ఇదే విధంగా చాలాసేపు చేస్తూ పోయారు. అప్పుడు పిల్లాడు నొప్పితో ఏడవటం మొదలుపెట్టాడు. పిల్లాడు ఏడవడం చూసి రేఖ పిల్లాడి చేతులు వదిలేసింది. హేమ పిల్లాడిని ఆ గీత బయటకు తీసుకువెళ్ళింది. నేనే ఈ పిల్లాడి తల్లిని. లేదు లేదు లేదు, నువ్వు పిల్లాడి తల్లివి కాదు. కాని మీరే ఆదేశించారు కదా మహానుభావా. పిల్లాడి బాధని ఎవరైతే చూడలేకపోయారో ఆమె ఈ పిల్లాడి తల్లి. గౌతమ బుద్ధుడు ఆ పిల్లాడిని రేఖకి ఇచ్చేశారు. నానమ్మ, గౌతమ బుద్ధుడు నిజంగానే చాలా తెలివైనవారు. అచ్చం నాలానే. నువ్వు తెలివైన వాడివా? నువ్వు పెన్సిల్ని కూడా గుర్తుపట్టలేకపోయావు.